మనము ఈ వీడియోలో 2 సంక్రాంతి నోముల గురించి తెలుసుకుందాము. అంతకంటే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంగమ్మ గౌరమ్మ నోము. దీనికి కావలసింది 13 చెంబులు. ఇత్తడివి కానీ, రాగివి కానీ, స్టీల్వి కానీ ఏవైనా సరే. నేను వీడియోలో చూపించడానికి అలా తీసుకున్నానండి. మీకు కావలసినవి తీసుకొని నోముకోవాలి. నోముకునే విధానము: 13 చెంబులలో నీటిని నింపాలి. ఒకవేళ మన దగ్గర గంగనీరు ఎక్కువగా ఉన్నచో గంగనీరుతో నింపాలి. లేని ఎడల 13 చెంబులలో నీటిని నింపిన తర్వాత అన్నింటిలో కొంచెం కొంచెం గంగనీరును పోయాలి. తర్వాత చెంబులో పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు, పుష్పమును వేయాలి. తర్వాత 13 చెంబుల పైన 13 ప్లేట్స్ పెట్టుకోవాలి. ప్లేటు పైన కొంచెము కాటన్ను వేసి దానిపైన ముగ్గు వేసి తల్లి గౌరమ్మ, పిల్ల గౌరమ్మ రెండింటిని పెట్టి పసుపు, కుంకుమ, వస్త్రము, అక్షతలు మరియు వస్త్రము పెట్టి 2 పోకలు గౌరమ్మకు 2 వైపులా పెట్టాలి. ఈ విధముగా 13 సెట్లు తయారు చేసుకోవాలి. 13 సెట్లు తయారు చేసుకున్న తర్వాత వాటి ముందు ఒక గౌరమ్మను పెట్టి నోముకోవాలి. వీటిని ఎవరికైనా ఇవ్వవచ్చును. రెండవ నోము వచ్చేసి గంగాలాల నోము. వీడియోలో చూపిన మాదిరిగా 13 గంగాలాలు తీసుకోవాలి. వీడియోలో మాత్రము నేను చూయించడానికని 2 తీసుకున్నానండి. నోముకునేవారు 13 తీసుకోవాలి. ఒక్కొక్క గంగాలములో నీటిని నింపి అందులో కొంచెం గంగనీరు పోసి పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు, పుష్పములను వేసి 13 సెట్లు ఈ విధముగా తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత వాటి ముందు తల్లి గౌరమ్మ, పిల్ల గౌరమ్మను పెట్టి యథావిధిగా పూజ చేయాలి. తర్వాత ఇంటిలో ఒకటి మనం ఉంచుకొని మిగతావి ఎవరికైనా ఇవ్వవచ్చును. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈ వీడియోలో మంగళహారతి ప్లేట్లు ఎలా నోముకుంటారో, ఏమేమి వస్తువులు కావాలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ నోముకైతే ఒక ప్లేటు, 2 మాణిక్యాలు, ఒక పంచపాలి, పసుపు, కుంకుమ, అక్షింతలు, పుష్పములు, ఒక గంట ప్రతి ప్లేట్లో ఇవి పెట్టాలి. ముఖ్యంగా కావలసినవి 13 ఇత్తడి ప్లేట్స్ కానీ లేదా స్టీల్ ప్లేట్స్ కానీ తీసుకోవాలండి. తర్వాత 26 మాణిక్యాలు, స్టీల్వి లేదా ఇత్తడివి, మరియు 13 గంటలు, 13 పంచపాలెలు మరియు వత్తులు, కొంచెము నూనె. ప్రతి ప్లేట్లో 2 మాణిక్యాలు, ఒక గంట, ఒక పంచపాలి, మాణిక్యాలలో 2 వత్తులు, పంచపాలలో పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము పోసుకొని హారతి పళ్ళెములో పెట్టాలండి. మరియు ప్రతి పళ్ళెములో ఒక 2 పుష్పములు కూడా పెట్టాలండి. ఇలా 13 సెట్లు
తయారు చేసుకొని మధ్యలో ఒక గౌరమ్మను పెట్టి నోముకోవాలి. ఒకటి మనం ఉంచుకొని తరువాత వేరే వాటిని ఎవరికైనాను ఇవ్వవచ్చును.